ఏంటిది? భయ్యా ఏంటి అగాయిత్యం? నీ రాసలీలలే రాజా, నిజంగా సెగ పుట్టించేసావుగా. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. ఏంటి 10 లక్షలు ఫిక్స్ చేద్దామా? రియలీ? వాడికంత సీన్ లేదు కానీ నువ్వు కామ్గా ఉండు, నేను డీల్ చేస్తా. లుక్ బడ్డీ, సాయంత్రం 5 కల్లా 2 లక్షలు కట్టి ఈ వీడియో డిలీట్ చేయించుకో, లేదంటే నెక్స్ట్ మినిటే ఇది అంతర్జాతీయంగా అంతర్జాలంలోకి వెళ్ళిపోతుంది. అందులో నువ్వు కూడా ఉన్నావుగా. ఓ అదా నీ కాన్ఫిడెన్స్? రే ఒకసారి ప్లే చేయి. పిచ్చి ఆలోచనలేం చేయక పోయి మ్యాటర్ పట్టుకురా. ఒక్కసారి కాల్ చేసుకుంటాను, ఫోన్ ఇస్తారా? క్యామ్ క్లారిటీ బాగుందని నీ ఫోన్లోనే షూట్ చేశా, అది కూడా అప్పుడే తీసుకెళ్ళి బయలుదేరు. ఓయ్ మిస్టర్ యూనివర్స్, కేసులు కంప్లైంట్లు అని ఎక్స్ట్రాలు ఏమైనా చేసావనుకో, ఈ వీడియోని ఫస్ట్ నీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కే పంపిస్తా. సాయంత్రం కల్లా 2 లక్షలట. క్యాబ్ అమ్మేద్దామంటే ఫైనాన్స్ లో ఉంది. అనవసరంగా పోయి ఇలా ట్రాప్ లో ఇరుక్కున్నాను. మా వాళ్ళు మంచి చక్క పెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. ఒక్కసారిగా జిందగీ ఇలా చేజారిపోయేనే ఎలా, ఒక్కసారిగా జిందగీ ఇలా అంధకారం అయ్యేనే ఎలా, ఏ క్షణాన ఏమి అవునో ఎవరికైనా తెలుసునంట, ఏటికైనా ఎదురీదే లక్షణంతో సాగమంట. ఒకవైపు నిన్ను నమ్ముకున్న ప్రేమరా, మరోవైపు నిన్ను తరుముతున్న బాధరా, ఒకవైపు నిన్ను నమ్ముకున్న ప్రేమరా, మరోవైపు నిన్ను తరుముతున్న బాధరా. హలో విష్ణు. సారీ, రాంగ్ నంబర్. ఇది కూడా రాంగ్ నెంబరేరా? సార్ గుర్తులేదు సార్. అల్లాక అమ్మాయికుళ్ళ నటిస్తూ 64 కళ్ళలు నా దగ్గర ఎందుకు చూపిస్తున్నావురా? 64 సార్ గుర్తుంది సార్. లాస్ట్ నెంబర్ 46 కాదు 64. జల్దీ కొట్టు జల్దీ కొట్టు జల్దీ కొట్టు. యా ఖుదా సచ్చి బోల్ రావు సార్, 100% చెప్తున్నా. లాస్ట్ నెంబర్ 64 నువ్వు కొట్టావు. ఇది కాని రాంగ్ అయిందో నీకు లాకప్ డెక్తేరా. అరే నువ్వు కొట్టు సార్ ముందు. హలో విష్ణు. ఆడితో నీకు పని ఏంటి? ఆయనకి ఫోన్ ఇవ్వా ముందు. అదే విషయం ఏంటో చెప్పు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో ఆయన ఎలాగా మాట్లాడతాను రా? మహంకాళి స్టేషన్ ఎస్ఐ మహంకాళి ఇక్కడ. ఎక్కడ నాని? నానివా? ఈగ నానివా కొడాలి నానివా? నాగోలు నానిరా. కొత్తగా వచ్చావా? నా పేరు మీద ప్రతి స్టేషన్ లో కేసులుంటాయి, పోయి చెక్ చేసుకో. విష్ణు ఉన్నాడా అండి? ఆడితో పని ఏంటి? గది వాడు నాకు చెప్పొచ్చు సార్. వాడు నాకు బాగా క్లోజ్ అండి. ఒక్కసారి ఫోన్ ఇస్తే జర మాట్లాడాలి. వాడిని మనం కిడ్నాప్ చేసిన విషయం తెలిసి వాడి ఫ్రెండ్ ఎవడు కంప్లైంట్ చేసినట్టున్నాడు. అందుకే ఎస్ఐ ఎంక్వైరీ కోసం కాల్ చేశాడు. రాంగ్ నంబర్ అని చెప్పి అన్న చెప్పే ఇది విష్ణు నెంబర్ అని చెప్పి మిమ్మల్ని ఎవడో ఎర్రి పప్పని చేశాడు. రాంగ్ నెంబర్. సారీ సార్, మైండ్ లో ఉన్న అంకెల్ అని చెప్పింది సార్. अब आगे मेरे को कुछ नहीं मालूम सर. छोड़ दो सर, मेरे को अल्लाह की कसम, मेरे को याद नहीं है सर. छोड़ दो सर.
హలో సయ్యద్. రాంగ్ నంబర్. రే ప్రదీప్, నేను రా తేజాని. గుడ్ మార్నింగ్ హెచ్డిఎఫ్సి. మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అర్జెంట్ గా 2 లక్షలు అప్పు కావాలండి, అరేంజ్ చేయగలరా? మీరు ఎంప్లాయా? కాదండి. సారీ సార్, జాబ్ వచ్చాక కాల్ చేయండి. ఛీ, ఇదమ్మా జీవితం. ఏంటి తమ్ముడు అంత చీర కొడుతున్నావు? ఎవరు ట్రై చేస్తున్నావు ఏంటి? నా క్లోజ్ ఫ్రెండ్స్ కన్నా. అంత క్లోజ్ అయినప్పుడు నెంబర్స్ ఎలా మర్చిపోయావు? మొబైల్లో ఉన్నాయి కదా అని మైండ్ లో పెట్టుకోలేదన్నా. మొబైల్ ఎక్కడ పెట్టావు? అదో పెద్ద కథలే అన్నా. ఓ అర్థమైంది, నువ్వు ఆ బేబీ బాధితుడమే కదా. ఎంత ఫైన్ ఇస్తుంది? అదేంటన్నా అలా ఎలా కనుక్కున్నావు? బ్రదర్, రాత్రి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు రేంజ్ రోవర్ లా దూసుకెళ్తారు, మార్నింగ్ బయటకు వచ్చినప్పుడు రోడ్ రోలర్ లా నీరసంగా వస్తారు. అంటే ఇంతకు ముందు ఇదే ప్లేస్ లో నాకు ఫ్యామిలీ రెస్టారెంట్ ఉండేది. దాని దెబ్బకి ఫ్యామిలీ లేదు, రెస్టారెంట్ లేదు. చివరికి ఇలా కాన్బాక్స్ పెట్టుకుని దాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తున్నా. నీ అంతు చూడని నిద్రపోనే. పుట్టినరోజు అంటే చీర కొన్నా, పెళ్లి రోజు అంటే చీర కొన్నా, నిశ్చితార్థం రోజుకి చీర అంటే నీ పిండాకుడు. వదిలే, వాడు భార్య బాధితుడులే. ఇన్ని రోజులు అహింస హింస అంటూ నీ హింస భరించా, ఇక నా వల్ల కాదు. ఇప్పుడే స్టేషన్ కి వెళ్ళి గృహహింస చట్టం కింద కేసు బుక్ చేసి నేను బొక్కలా ఇస్తా. రాకేషా, ఒక సీరడీరా. ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఇలాగనే ఉన్నారా, లేకపోతే నా పిల్లం ఇలాగా ఉందా? అందరూ అలాగే ఉన్నారులే బాబాయ్. ఎవడు రావిడు నాలా ఫేస్ లో ఫీజు లేకుండా ఉన్నాడు? వడదెబ్బ తాగిందేంటి? వడదెబ్బ కాదు బాబాయ్, నాలా జడదెబ్బ తగిలినాడు. తమ్ముడు అస్సలు వదిలిపెట్టకూడదు. ఎవరి సార్? ఈ ఆడోళ్ళని. అవకాశం లేదు కాబట్టి సరిపోయింది, గాని ఉంటే కొందరు ఆడోళ్ళు మనకే రివర్స్ లో కడుపులు చేసేవాళ్ళు. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ వస్తున్న కొంపారిపోతుంది. వెనకడికి వేయద్దు. ఈ రోజు నీకు నాకు జరిగిన అన్యాయం రేపు ఇంకొకటి జరగకూడదు. మన జీవితం సంకనాకినా పర్లే, వేరే జీవితం మాత్రం అలా కాకూడదు. కంప్లైంట్ చేద్దా. నేను రాను. ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? తగిలిన దెబ్బలకి కేసరి వెళ్ళి కట్లు కట్టించుకొని వస్తున్నాం. అయినా చూడ్డానికి పొడుగ్గా పొడుగాలా ఉన్నారు, మిమ్మల్ని కొట్టింది ఎవరన్నా? అది అన్న ఒక అమ్మాయిని గెలుకుతుంటే. ఎందుకురా కట్టుకథలు చెప్తావు? నువ్వు నిజాలు చెప్పన్నా. కొంతమంది కుర్రాళ్ళు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయబోతుండగా ఓ నెక్స్ట్ మనం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కుర్రాళ్ళ చేత అదే వాళ్ళ చేతులు విరిచి బ్లడ్ వచ్చేలా కొట్టేసరికి కొడుకులు కంటికి కనిపించకుండా పారిపోయారు. మీరు వాళ్ళని కొడితే మరి మీకు దెబ్బలు తగిలా ఎందుకన్నా? అక్కడే లాజిక్ మిస్ అవుతున్నా తమ్ముడు. బాక్సింగ్ లో గెలిచినోడికి ఓడినోడికి 1-2 దెబ్బలు తేడా ఉంటాయి, కానీ దెబ్బలు మాత్రం కామనే కదా. కరెక్టే అన్నా, మీరు సూపర్ అన్నా. మీ ధైర్యానికి అమ్మాయి ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోయింటదిగా. అదేం లేదు. అయినా తమ్ముడు, ఆ అమ్మాయి నా మీద మనసు పడ్డా నా మనసు మాత్రం వేరే అమ్మాయి దగ్గర లాక్ అయిపోయింది తమ్ముడు. ఓహో, అయితే మీకు పిట్ట కథ ఉందన్నమాట. ఆ పెట్టె పేరు పాకిమా. పాకిమా కాదురా, ఫాతిమా. అబ్బో, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొదట అమ్మాయిని ఎక్కడ చూసావు అన్నా? మొట్టమొదట ఆ స్త్రీని ఓ స్త్రీ బండి దగ్గర చూశాను. మనసు ఆగదు ఏందమ్మో. ఐరన్ మ్యాన్, అర్జెంట్ గా 2 ఇస్త్రీ చేసేవరా. నాకు తెలిసి ప్రపంచంలో అండర్వేర్స్ ఐరన్ చేసే ఐరన్ మ్యాన్స్ ఎవరు ఉండరండి. రైట్, చెప్పింది చేస్తావా లేకపోతే తీసుకుని అసలు వడ్డీ ఇప్పుడే కడతావా? చేసేదే ఉందండి, చేస్తానండి. అంటే బాగా మురుగు పట్టినట్టున్నాయి. ఉతికినాయనా? ఉతికితే ఇస్త్రీ ఎందుకు బే? భయా భయా, చెప్పండి. సాయంత్రం షాదీ ఉంది, కొంచెం అర్జెంటుగా చేసిస్తారా? ఎంతకంటే అర్జెంట్ అంటమ్మా. రైట్, ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం రా. లేడీస్ ఫస్ట్. ముసుకుంచాయ్. చాలే ఆపు. ఎక్కువ పామితే చిల్లారిపోద్ది. ఇదిగోనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చిన్న హెల్ప్ చేస్తేనే స్మైల్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా. నిజంగా హక్ చేసుకుంటుందా? అన్నా, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల్లో చూసేది మగతనం కాదన్నా, మంచితనం. అది మీలో మెగాబైట్స్ లో ఉంది. అవునా తమ్ముడు, నీకు లిఫ్ట్ ఇచ్చినందుకు మంచి ఐడియాని గిఫ్ట్ గా ఇచ్చావు. రే దుర్గా, దారిలో ఏదైనా డాబా వస్తే చెప్పరా, తమ్ముడికి మంచి టిఫిన్ తినిపిద్దాం. అలాగే. అన్నా అన్నా, ఆడి ఫోన్కి డిఎస్పీ ఫోన్ చేస్తున్నాడు అన్నా. ఆగెత్తుకో, వాడిని ఎత్తుకొచ్చిన మ్యాటర్ డిఎస్పీ దాకా వెళ్ళిందంటవా? ఊరుకో అన్న, వాడికి అంత సీన్ లేదు. డిఎస్పీ అంటే దేవిశ్రీ ప్రసాద్. సాయంత్రం వాడి పెళ్లి కదా, కచేరీ పెట్టి చుట్టాడు. అడ్వాన్స్ కోసం ఫోన్ చేసినట్టున్నాడు.
హలో ఫోన్ అడిగేవరా? హలో డిఎస్పీ నీకు కాల్ చేస్తున్నాడేంట్రా? అన్నా అన్న అన్న ఆ ఫోన్ ఎత్తకండి అన్న ప్లీజ్ అన్న, ఆయన మా నాన్నగారు. మీ నాన్న డిఎస్పీనా? కాదన్నా, అది ఆయన పేరు. సర్లే, తెక్క వేషాలు ఏమేయకుండా తను తీసుకురా. తేడా వస్తే నీ డార్లింగ్ తో పాటు మీ డిఎస్పీ కూడా నా చేతిలో ఉన్నాడు, జాగ్రత్త. ఓకే అన్న. సూపర్. ఫోన్కి అన్నా ఒక కాల్ చేసుకోవాలి, ఒకసారి ఫోన్ ఇవ్వా. నేను ఇయ్యా ప్లీజ్ అన్నా, అర్జెంట్గా నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలి, ఇవ్వన్నా ఒకసారి. నీకు అసలు బుద్ధుందా? సాయంత్రం పెళ్లి పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్తో సొల్లు కొడతావా? సిగ్గుండాలి. నేను పెళ్లి చేసుకోబోయేది ఆ అమ్మాయినేనన్నా. అవునా? అవునన్నా. అయినా నీ ఇయ్యా, అసలే బ్యాలెన్స్ లేదు. అన్నా ప్లీజ్ అన్నా, నీకు 222 ఫుల్ టాక్ టైం రీఛార్జ్ చేస్తాగా. సరే ప్లీజ్ అన్నా. అయితే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి. ఓకే అన్నా. హలో, బోలో. సారీ రాంగ్ నెంబర్. ఏందమ్మీ నెంబర్ మర్చిపోయినావా? ఏదో ఒక్క నెంబర్ మిస్ అవుతుందన్నా. కాబోయే పిల్లల నెంబర్ కూడా గుర్తులేదా? ఇటీ అన్నా అన్నా మీ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉందా? ఫేస్బుక్లో పోర్లు పడతారని మా పోరగాడు చెప్తే వేయించిన. ఇంకొకసారి ఇవ్వనా ప్లీజ్ అన్నా. నేను ఇయ్యా, అన్నకు తెలిసే చంపేస్తాడు. మీకు కావాలంటే 2GB 4G డేటా ప్యాకే ఇస్తాగా. 4Gయా? 4G అంటే 4G ఉంటే అది పొరులు చాలా ఫాస్ట్గా పడతారన్నా. అవునా? అయితే ఇస్తలే. థ్యాంక్స్ అన్న. చేసుకో. తమ్మి ఏం చేస్తున్నావు? అది తనకి రీసెంట్ గా పేటిఎంలో రీఛార్జ్ చేశానన్నా, దానిలో నెంబర్ ఉంటుంది. ఎస్ ఐ గాట్ ఇట్, దొరికిందన్నా. కట్ చేసింది ఏంటి? ఎవరు? హలో వందనా, నేను విష్ణుని. ఏ విష్ణు, ఎవరిది నంబర్? అవన్నీ తర్వాత చెప్తా గానీ ముందు నా ఫోన్ కి ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయకు, అర్థమైందా? ఏ ఏమైంది? అబ్బా నా ఫోన్ మిస్ అయింది, అవన్నీ తర్వాత చెప్తాను కదా, ముందు నేను చెప్పింది చెయ్యి. ఓకే బాయ్ వందనా. 222 వందనా, చెప్పు. ఈ నెంబర్ కి 222 టాక్ టైమ్ 2GB 4G డేటా ఇచ్చావా? ఓకే ఓకే చేయిస్తాను. గిటి రేయ్ ఏమైపోయావురా? అసలు నీకు పెళ్లి ఇష్టమేనా? సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇప్పటిదాకా ఇంటికి రాలేదేంట్రా? ఏంటమ్మా నాన్నంటే సరే, నువ్వు కూడా అన్ని మర్చిపోతాయి ఎలా? వందనతో పెళ్లి ఫిక్స్ అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వస్తానని మొక్కుకున్నావు కదా. అవునరా, మర్చిపోయాను. నేను మర్చిపోలేదు, అందుకే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. అవునా, బాగా మొక్కుకోరా. ఖచ్చితంగా అమ్మా. ఒరే విష్ణు, నువ్వు చేసే ప్రతి పనిలో ఒక అర్థం ఉంటుందని మాకు తెలుసురా. నాన్న, మా ఉద్దేశం నువ్వు తప్పు చేసావని కాదురా, నువ్వేదైనా ప్రమాదంలో ఇరుక్కున్నావేమోనని భయం, అంతేకాని నిన్ను అర్థం చేసుకోలేక కాదురా. అలా అని ప్రతిసారి ఫోన్ చేసి అబద్ధాలు చెప్పకరా. తమ్మి ఏమనుకోకు, మా ఫీల్డ్లో అన్ని స్టోరీలు నడుస్తాయి, గీ లవ్ స్టోరీలు తప్ప. జర నీ లవ్ స్టోరీ చెప్పరా, అదే బోర్ కొడుతుంది. ఇంకా ఏ మొహం పెట్టుకుని నిలబడ్డారమ్మా? వెళ్ళమని చెప్పు. మీ మధ్య గంతగరం లొల్లేం జరిగింది తమ్మి? అన్నా, యాక్చువల్గా నాకు వందన పరిచయం కాకముందే వాళ్ళ నాన్న పరిచయం అయ్యారు.
దీపుకి ఏమైందన్నా? స్కూల్కి వెళ్తుంటే ఆటో గుద్దేసిందిరా. ఎలా ఉంది డాక్టర్? లెఫ్ట్ లెగ్ లోవర్ పార్ట్ లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఇమీడియట్ గా సర్జరీ చేయాలి. ఆడపిల్ల మేడం, నా బిడ్డకి ఎలా అయినా కాళ్ళు వచ్చేటి చూడండి ప్లీజ్. దానికి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. కనీసం ₹1,00,000 డిపాజిట్ చేస్తే సర్జరీకి ఏర్పాట్లు చేస్తాం. 1,00,000? నువ్వు అస్సలు టెన్షన్ పడకరా. నీతో పని చేయించుకున్న అదృష్టం ఈ కంపెనీకి ఉన్నట్టుంది. డెఫినెట్ గా ఈ జాబ్ నీదే. నేను చెప్తాను చూడు, రాసుకో. చాలే ఆపరా. సయ్యద్ గట్రా. హలో సయ్యద్, చెప్పరా. మన దీపుకి యాక్సిడెంట్ అయిందిరా. సరేరా, నేను కూడా ట్రై చేస్తాను. బట్ నేను టెన్షన్ పడద్దని చెప్పు. ఓకేరా. చెప్పరా విష్ణు. అరే బావా, అర్జెంట్గా ఒక ₹1,00,000 క్యాష్ కావాలరా. ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అయింది. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా బావా? ప్లీజ్ ఎలాగైనా ట్రై చేయరా. సర్లేరా, ఎక్కడైనా దొరికితే నీ అకౌంట్లో వేస్తాలే. ఓకేరా. ఆపదలో అవసరాన్ని, బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు. రే, ఓ నిమిషం పక్కన ఆపరా. హాయ్ విష్ణు, కొటేషన్ అదిరింది కదా. బాగుందిరా. ఫేస్బుక్ లో పెడితే గంటలో 1,000 లైక్స్ వచ్చాయరా. రే కైలాష్, నాకు ఫేవర్ చేస్తావా? ఏంట్రా? సిస్టర్కి యాక్సిడెంట్ అయిందిరా. అర్జెంట్గా ₹1,00,000 కావాలి. ప్లీజ్ అరేంజ్ చేయగలవా? డబ్బులు కావాలా? లేవుగా. సారీ విష్ణు, మనీ అంతా స్టాక్ మీద పెట్టడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయిందిరా. కనీసం క్రెడిట్ కార్డ్ అయినా అరేంజ్ చేయరా. 1 వీక్లో ఎలాగైనా కట్టేస్తాను. ప్లీజ్ రా. ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నారని కార్స్ అని క్యాన్సిల్ చేశాను రా. రేయ్, నాకెంత అవసరం వచ్చినా ఏ రోజు నేను రూపాయి కూడా అడగలేదురా. అలాంటిది ఈ రోజు అడుగుతున్నానంటే నాకెంత కష్టం వచ్చిందో ఆలోచించడం మానేసి వరుసపెట్టి అబద్ధాలు ఆడతావేంట్రా? అమ్మ తోడురా, నన్ను నమ్ము. రేయ్, అబద్ధాల్లో కూడా ఎందుకురా అమ్మంతోడు తీసుకొస్తావు? అది కాదురా. ఆపరా. ఫేస్బుక్లో నువ్వు పెట్టే పోస్ట్కి ఎన్ని లైక్స్ వస్తున్నాయనేది కాదురా, నిజ జీవితంలో నేను ఎంతమంది ఇష్టపడుతున్నారనేది ముఖ్యం. అయినా ఆ కొటేషన్స్ గొప్ప గొప్ప వ్యక్తుల అనుభవాలరా. ఫ్రెండ్షిప్ విలువ తెలియని నీలాంటి వాళ్ళకి ఆ మెసేజెస్ ఫార్వర్డ్ చేసే అర్హత కూడా లేదు. ఇంకెప్పుడు చేయకు. గుడ్ బై. విష్ణు అంకుల్, అర్జెంటుగా ₹1,00,000 కావాలంకుల్. ₹1,00,000 కదా. ఆంటీకి ఫోన్ చేసి చెప్తాను, ఇంటికి వెళ్ళి తీసుకో. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. విష్ణు అంకుల్, చెక్కి చూడడం మర్చిపోకు. సరే అంకుల్. ఓకేనా? దొరై అంకుల్ ఇంటికి పోనీరా. ఏంటి గంటలో తిరిగిస్తానన్నా ఒక్క పైసా కూడా ఇవ్వను. అది కాదు దుర్గా. ఎహె. పోయిన సంవత్సరం నా తమ్ముడు పుట్టినరోజుకి రింగు కొనిస్తానన్నావు. ఇంతవరకు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అనవసరంగా అడ్డమైన వాళ్ళందరినీ కొంప మీదకి పంపకో. పెట్టే ఫోన్. సంపాదన లేదు గాని సన్నాసికి సంఘ సేవలు మాత్రం ఎక్కువే. పెద్ద పోటుగాళ్లాగా ఆటలేస్తున్నాడు. రే తేజ, అకౌంట్లో డబ్బులు పడ్డారా? రా బ్యాంక్ వెళ్దాం. రే తేజ, చంద్ర. హలో హలో, మేము ఆంధ్ర బ్యాంక్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామండి. హలో 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 హలో, ఏమోరా, ఏం వినపడట్లేదు. హలో హలో విష్ణు, కట్ చేస్తున్నాడు. హలో హలో హలో. రే, ఎవరో దగ్గర నుంచి కాల్ ట్రై చేస్తున్నారు, ఒకసారి చూడరా. హలో హలో హలో, వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. నేను మాట్లాడేది విష్ణుతోనేనా? రే ఇదిగోరా. చెప్పండి. బాబు విష్ణు, వేరే ఒకరి అకౌంట్లో డిపాజిట్ అవ్వాల్సిన ₹1,10,000 పొరపాటున మీ అకౌంట్లో పడ్డాయి. వెంటనే మీరు ₹1,00,000 డ్రా చేసేశారు. డ్రా చేసిన అమౌంట్ను వెంటనే తీసుకొచ్చి తిరిగి కట్టేయండి. హలో 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 బాబు. హలో విష్ణు. హలో
అలా కూడా జరుగుతుందా? ఏమోరా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మళ్ళీ అయినరా? ఏదివ్వు. హలో సార్, సారీ సార్, ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అవడంతో ఆ డబ్బు వేరే ఫ్రెండ్ వేసాడు అనుకుని వెంటనే హాస్పిటల్లో కట్టేశాను సార్. ఒక్క 2 days టైం ఇస్తే నేను తిరిగి కట్టేస్తాను సార్ మీకు. అరువు ఇచ్చి 2-3 రోజులు ఆగడానికి ఇదేమైనా సదులో సరుకుల షాప్ అనుకున్నావా? బ్యాంకు డ్రామాలు దొబ్బకుండా వెంటనే తీసుకొచ్చి కట్టు. ప్లీజ్ సార్, అర్థం చేసుకో. హలో, మేము వేయమన్నామా సార్? మా అకౌంట్ నంబర్ మీకు ఇచ్చి మేము డబ్బులు వేయమన్నామా? ఏం పీక్కుంటారో పీక్కోండి, మేము కట్టాం. మేము తిరిగి కట్టాం. అదేంట్రా సార్, వీళ్ళతో ఇలా మంచిగా మాట్లాడితే మాట విన్నారు సార్. వీళ్ళ దగ్గర తిరిగి డబ్బులు ఎలా వసూలు చేయాలో నేను చెప్తాను సార్. మీరేం టెన్షన్ పడకండి. దీపు నేను చూడాలంటుందిరా. అన్నయ్య, నా ట్రీట్మెంట్కి హెల్ప్ చేసింది మీరేనంట కదన్నయ్య. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నీకు హెల్ప్ చేసింది ఏం కాదురా, అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఏమే, సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను చేర్చంచి. విష్ణు మీ అబ్బాయేనా? అవునండి, లోపలికి రండి. నా పేరు వసంతరావు, దిల్సుఖ్ నగర్ ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ని. ఈయన అసిస్టెంట్ మేనేజర్ బ్రహ్మం గారు. హలో సార్, రండి సార్, కూర్చోండి. మీ అబ్బాయి ఇంట్లో లేడనుకుంటా? అవునండి, లేడు. ₹1,00,000 చేతిలో పడ్డాక ఏ క్లబ్లోనో పబ్లోనో ఉంటాడు కానీ ఇంట్లో ఎందుకు ఉంటాడు సార్? ఈ నగలు పెట్టుకుని ₹1,00,000 ఇవ్వమ్మా. అదేంటి పిన్ని గారు, డబ్బులు అవసరమైతే తీసుకోండి, అంతేగాని దానికి ఇవన్నీ ఎందుకు? లేదమ్మా, దేనికదే ఉండాలి. ఇదిగోండి పిన్ని. థ్యాంక్స్ అమ్మా. ఏంటో నానా, వీళ్ళు మన ఇంట్లో 5 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నారు. ఎంత ఇబ్బంది వచ్చినా ఈ రోజు ₹10 కూడా అడగలేదు. అలాంటిది ఈ రోజు ఏమంత కష్టం వచ్చిందో నాన్న. అమ్మా, ఒక ఆడది తాళి తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళిందంటే ఒకటి ప్రాణం కాపాడటానికైనా అయ్యి ఉండాలి, లేదా పరువు కాపాడుకోవడానికైనా అయ్యి ఉండాలి.